ఇండస్ట్రీలో జరుగుతున్నవి అంటే మాకు వాస్తవాలు తెలుసు. ఆయన హెల్త్కి సంబంధించి కానీ ఈ ప్రిడిక్షన్ నిజంగా నిజం అవ్వబోతుందా ఏంటి? వెయిట్ చేయండి. నేను ఎవరికి చెడు జరగాలని కోరుకోను. ఓకే. ఇప్పుడు నేను అనే పాయింట్ ఏంటి, ఇప్పుడు మీరే అన్నారు, ఒకవేళ ఒక హీరోకు సంబంధించిన హెల్త్ ప్రాబ్లం వస్తే అది వాళ్ళ పిఆర్ టీమో వాళ్ళ కుటుంబ సభ్యులో బయట పెట్టాలి. మీరో లేకపోతే ఇంకో ఛానల్లో బయట పెడితే ఫ్యాన్స్ అందరూ వచ్చి గొడవ చేస్తారు తప్ప ఫ్యాన్స్కి ఏం తెలుసు ఆయన కండిషన్ ఎట్లుందో. రైట్. జయలలిత హాస్పిటల్ ఉన్నట్టే ఉంటుంది కథ. అంటే జయలలితకి ఏమైంది అనేది ఎవరికి తెలియదు, స్పెక్యులేషన్స్ ఉంటాయి. సో నేను అనే పాయింట్ ఏంటంటే ఎవరు కలిసి ఉన్నారు, ఎవరు విడాకులు తీసుకున్నారు అనేటువంటి విషయం ఎట్లా తెలుస్తుంది? ఈ జనరేషన్లో గ్రే డైవర్స్ అనేవి పెరిగినాయి. గ్రే డైవర్స్ అంటే తెల్లగడ్డం వచ్చిన తర్వాత విడాకులు తీసుకునేటువంటి పరిస్థితులు భారతదేశంలో పెరిగినాయి. ఇప్పుడు ఇవాళ నేను అనే పాయింట్ అదే, ఇవాళ అమీర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకుంటున్నాడు. ఇవాళ అంత పెద్ద గోవిందా డివోర్స్ ఇస్తున్నాడు. రైట్. రేపొద్దున తమిళనాడు సూపర్ స్టారు, ఒక పెద్ద సూపర్ స్టారు, తమిళ్ కాబట్టి చెప్తున్నా, తమిళనాడు సూపర్ స్టారు రేపు డివోర్స్ తీసుకోబోతున్నాడు. తీసుకొని ఒక ప్రముఖ తమిళ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతున్నాడు. రైట్. అది నాకు తెలిసి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఉంటుంది. అంటే ఆల్రెడీ విడాకులు తీసుకోవచ్చు ఈ ఇయర్లో నాకు తెలిసి. ఆయన తమిళ సూపర్ స్టార్, ఈ మధ్యనే పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చినటువంటి ఒక తమిళ సూపర్ స్టారు ఆయన విడాకులు తీసుకొని ఒక ప్రముఖ హీరోయిన్తో పెళ్లి చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇది 100% జరగబోతుంది. ఇప్పుడు జనాలకు ఏం తెలుసు ఆ విషయం? అంటే నేను అనేది ఏంటంటే సెలబ్రిటీల గురించి తెలుసుకోవాలి అంటే వాళ్ళతో మమేకమయ్యి వాళ్ళ సర్కిల్ని మెయింటైన్ చేయగలిగినటువంటి స్థాయి ఆ వ్యక్తికి ఉండాలి. అది వేణుస్వామికి ఉంది. సో వేణుస్వామి చెప్పేవి జనాలకు రీచ్ అవుతాయని నేను అనుకోను. సో ఆ రియలైజేషన్ నాలో వచ్చింది. నేను ఒక హీరో గురించో హీరోయిన్ గురించో మాట్లాడాలి అంటే, ఇప్పుడు ఉదాహరణ టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక ప్రముఖ హీరో ఒక ప్రముఖ హీరోయిన్ పెళ్లి చేసుకున్నది 2021లో పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికి వాళ్ళు పెళ్లి చేసుకోనట్టుగా సమాజంలో తిరుగుతున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత హనీమూన్ కూడా వెళ్ళారు. ఆ విషయము సమాజంలో తెలియదు. ఇప్పుడు నేను మాట్లాడితే వాళ్ళకేం తెలుసు? ఇప్పుడు నేను వాళ్ళ గురించి మాట్లాడితే వీళ్ళు ఏమనుకుంటారు? ఇంకా పెళ్లి కాలేదు అనుకుంటారు. ఇంకా ఇవాళకి కూడా మీడియా రాస్తుంది ఎప్పుడు పెళ్ళి అంటే నాకు తింగర్రా కొడుకులారా అనుకుంటున్నాను. పెళ్ళి ఏందిరా, 4 రోజులు వీళ్ళు హనీమూన్ కూడా పోయేస్తే అంటే నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నా రీచ్కు వాళ్ళ రీచ్కు చాలా తేడా ఉంటుంది. ఎప్పుడు జస్ట్ నష్టం జరిగినోడు వచ్చి బయటికి చెప్పుకోలేడు కదా. ఎందుకంటే భారతదేశంలో మనము కొన్ని విషయాలను ఇంకా బహిర్గతం చేసుకునే స్థాయిలో మనం లేము. రెండోది ఏంటంటే కెరియర్ పరంగా కావచ్చు, ఇంకా సమస్యలు ఉంటాయి కాబట్టి మేబీ చెప్పుకోకపోవచ్చు. చాలామంది పొలిటీషియన్లకు రోగాలు ఉన్నాయి బయటికి చెప్పుకోరు. చాలామంది హీరోయిన్లకు రోగాలు ఉన్నాయి బయటికి చెప్పుకోరు. సో నేను అనేది ఏంటంటే వాళ్ళ ప్లానింగ్ ఎట్లుందో మనకు తెలియదు. మనం జాతకరీత్యా మాత్రమే చెప్తాం. వాళ్ళ గ్రహాల సంచారాన్ని బట్టి, వాళ్ళ లగ్న కుండలిని బట్టి మనం చెప్తాం తప్ప వాళ్లకు వ్యక్తిగతమైనటువంటి అంశం మనతో లేదు. సో నేను ఇప్పుడు మాట్లాడినటువంటి విషయం కూడా ఇంకెప్పుడో ఉంది. బట్ ఒక్కటి చెప్పగలుగుతుంది ఏంటంటే ఈ సంవత్సరము తులారాశికి సంబంధించిన టాలీవుడ్ హీరో, తులారాశికి సంబంధించిన టాలీవుడ్ హీరోయిన్ జీవితంలో పెను సంచలనాలు ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యము భారతదేశము టాలీవుడ్ ఇండస్ట్రీలో జరగబోయేటువంటి ఒక పెను సంచలనం వైపు భారతదేశము, ప్రపంచ భారతీయులు, ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ మన వైపు తలదిప్పుకునేటువంటి పరిస్థితి వస్తుంది. బాధాకరం. ఈ సక్సెస్ రేషియో సడన్గా మారిన తర్వాత ఏమైనా పబ్లిసిటీ ఇంకా ఎక్కువ జరిగిందా? నేను అనే పాయింట్ ఏంటంటే కేసీఆర్, రేవంత్ రెడ్డి సచ్చే వరకు శత్రువులే. జగను, చంద్రబాబు సచ్చే వరకు శత్రువులే. సో జగను చంద్రబాబును పోగొడతాడని, చంద్రబాబు జగన్ను పోగొడతాడు అని అనుకుంటే మూర్ఖత్వం. అట్లనే కేసీఆర్ రేవంత్ రెడ్డిని పోగొడతాడు, రేవంత్ రెడ్డి కేసీఆర్ని పోగొడతాడు అనుకుంటే మూర్ఖత్వం. అట్లనే నన్ను శత్రువులుగా భావించేవాళ్ళు, నన్ను విరోధిగా భావించేవాళ్ళు, నన్ను విమర్శిద్దామని కోరుకునేవాళ్ళు నన్ను పొగుడుతారని అనుకోవడం నా మూర్ఖత్వం. సో నేను అలా ఎప్పుడూ కోరుకోలే. సో దానివల్ల నా లైఫ్ ఏదో డిస్టర్బ్ అవుతుంది అని నేను అనుకోలే. సో నేను అనుకున్నది ఏమిటి అంటే, నేను ఒకానొక స్థాయిలో సెలబ్రిటీల జాతకాలు చెప్పడం వల్ల
ఇది కంటిన్యూ అవుతుంది చెప్పుదాము అనే ఉద్దేశమే తప్ప దానివల్ల నాకు 1% లాభం లేదు. ఎందుకంటే నేను ఎవడి గురించి చెప్తే వాడు నా దగ్గరికి రాడు. రైట్. ఇప్పుడు మీరే ఉన్నారు, మీ ఇంట్లో ఒక వ్యక్తికి జ్వరం వచ్చింది, మలేరియా వచ్చింది. ఆ మలేరియా వచ్చినప్పుడు ప్రత్యేకించి మీ ఇంట్లో ఆ పర్సన్కు ఏదో ఒక పార్ట్కు సంబంధించిన ప్రాబ్లం వచ్చింది. ఉదాహరణ నరాలకు సంబంధించిన ప్రాబ్లం వచ్చింది. సో ఆ డాక్టర్ ఏమంటాడు, మీ జనరల్ ఫిజిషియన్ మీకు ఏం సజెషన్ ఇస్తాడు? నరాలకు సంబంధించిన సమస్య వచ్చింది, న్యూరో ఫిజిషియన్కు చూయించుకోండి అంటాడు. అంతేగాని పలానా నా సడ్డకు దగ్గరికి ఉండి అనేది మీకు చెప్పాడు కదా. సో మీకు తోచిన వ్యక్తి దగ్గరికి మీరు పోతారు, అవునా? సో నేను కూడా ఒక వ్యక్తికి సంబంధించిన సమస్య గురించి మాట్లాడుతున్నా, సెలబ్రిటీ సమస్య గురించి మాట్లాడుతున్నా అంటే ఆ వ్యక్తికి ఆ నష్టం జరగవద్దు అనే ఉద్దేశంతోనే మాట్లాడినా. అంతే తప్ప దానివల్ల వాళ్ళు నా దగ్గరకు వస్తారు అనుకుంటే నేను వాళ్ళ గురించి చెప్పిన వీడియోలతో పాటు వాళ్ళ పూజలు కూడా పెట్టేవాడిని కదా. సో నేను చెప్పిన ఏ సెలబ్రిటీ తాలూకు వీడియోలు నేను సోషల్ మీడియాలో పెట్టాలి అంటే వాళ్ళు నా దగ్గరికి రాలే, అంటే వాళ్ళు ఇంకెవరి దగ్గరకో వెళ్ళిరు వెళ్ళలేదు నాకు అనవసరం, నేను చెప్పిన. బట్ ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నది ఏంటి అంటే దేశ కాలమాన పరిస్థితులలో మరీ ముఖ్యంగా తెలుగు జనాలు చాలా డెవలప్ అయినారు. ఈ మధ్యన నన్ను విమర్శించిన వాళ్ళల్లో కొంతమంది ఏమని చెప్పినారంటే శుభమా అంటూ 3వ పెళ్ళి, శుభమా అంటూ 2వ పెళ్ళి. అంటే నాకు తెలిసిన హిందూ సంప్రదాయంలో ఒకటే పెళ్ళిని శుభం అంటారు కానీ 10వ పెళ్ళిని కూడా శుభమా అంటారు అని నాకు తెలియదు. నేను ఇప్పుడు నేర్చుకున్నా, ఓహో 10వ పెళ్ళిని కూడా శుభమా నేను కూడా అంటా. శుభమా అంటూ 11వ పెళ్ళి, శుభమా అంటూ 12వ పెళ్ళి, శుభమా అంటూ 13వ పెళ్ళి అని మీ పిల్లలకు కూడా చేయరు, శుభమా అంటూ 14వ పెళ్ళి. సో ఇప్పుడు నన్ను విమర్శించాలి అంటే పదప్రయోగం రాక శుభమా అంటూ పెళ్లి చేసుకుంటారు. అరే ఒకటే పెళ్ళే శుభం, 2వ పెళ్ళిని శుభం అనరు, 3వ పెళ్ళిని ఎవడు శుభం అనరు, 4వ పెళ్ళిని శుభం అనరు. సో నాకు అర్థమైంది ఏంటంటే నన్ను విమర్శించాలి అంటే మీరు ఇంత దిగదారుతున్నారా, ఎందుకు అవసరం? రెండోది ఏమవుతుంది, నేను ఏదైనా మాట్లాడితే ఓకే ఈ టెక్నాలజీ పరంగా ఏం చేస్తారు, కట్ చేస్తారు. కట్ చేసి నేను మాట్లాడింది ఒకటి, వాళ్ళు ఎడిటింగ్లో ఇంకొక ఇప్పుడు రాజుగారి చిన్న భార్య చాలా మంచిది, పెద్ద భార్య చాలా చెడ్డది అని నేను మాట్లాడితే ఈ చిన్న భార్య మంచిది దగ్గర ఈ మంచిది అనేది తీసేస్తారు, బిట్టు తీసేసి 2 కలిపితే చిన్న భార్య చెడ్డది అనే జనాలకు రీచ్ అవుతుంది. సో ఆ అవకాశాన్ని నేను సోషల్ మీడియాకు ఇవ్వద్దు అనే ఉద్దేశంతో నేను క్లారిటీ మెయింటైన్ చేస్తూ చెప్పట్లేదు. అంటే వాళ్ళ పద ప్రయోగాన్ని చెప్పట్లేదు, ఆ పద ప్రయోగాన్ని ఆపేస్తున్నా. రెండవది, బాలీవుడ్లో ఎవ్వడికి వచ్చింది వాడు ఆస్ట్రాలజీ చెప్పుకుంటాడు, ఎవ్వడు డిస్టర్బ్ కాడు. సో నాకు అనిపించింది ఏంటంటే నేను తెలుగు రాష్ట్రాలను వ్యాక్యూమ్ నేను దున్నేసిన, అయిపోయింది నా వ్యాక్యూమ్ నేను దున్నేసిన, ఇక్కడ లేదుగా నేను దున్నుకోవడానికి. సో అందుకని నేను బాలీవుడ్కో ఇంకో దానికో పోతా. అంటే పోవాల్సినటువంటి నెసిటీ కూడా నాకు ఏం లేదు, కానీ ఐఎమ్ బిజీ విత్ మై క్లయింట్స్. సో నేను అనుకున్నది ఏంటంటే సరే నేను తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వద్దు, మీ మనోభావాలు దెబ్బతింటున్నాయి కదా, ఎందుకంటే మీ 4వ పెళ్ళిళ్ళ గురించి 5వ పెళ్ళిళ్ళ గురించి నేను మాట్లాడితే మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి 50 పెళ్ళిళ్ళు చేసుకోండి, మీరు హ్యాపీగా ఉండండి, నాకు ఎందుకు వచ్చింది అని చెప్పి నేను అందుకనే నాకు వచ్చిన ఎనఫ్ పేరు వచ్చేసింది. సో ఆ పేరుతో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అందుకని ఓన్లీ సబ్జెక్టు పరంగానే వెళ్దాము, సబ్జెక్టునే బేస్ చేసుకొని మాట్లాడదాము. నాకు వచ్చే నష్టం ఏముందమ్మా, నాకు వచ్చే నష్టం ఏముంది? ఇప్పుడు ఒక హాస్పిటల్ ఉంది, ఒక హాస్పిటల్ మీద కాంట్రవర్సీ జరిగి ఆ హాస్పిటల్లో డాక్టర్ మంచోడు కాదు అని ఎగ్జాంపుల్ కొంతమంది బయటకు వచ్చి మాట్లాడిరు అనుకుందాం. ఒకవేళ అది నమ్మి కొంతమంది జనాలు హాస్పిటల్కి పోలేదు అనుకుందాం, ఎవడు తెస్తాడు? పోనోడు తెస్తాడు.